రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు ముమ్మరమైంది. పార్టీ సీనియర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. అభ్యర్థుల ఖరారు 4వ స్థానానికి పోటీ చేసే అంశం మీద చర్చిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కూడా చంద్రబాబు విడిగా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం అవుతారు. ఈ సాయంత్రం లోపు టీడీపీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ 4వ అభ్యర్థిని రంగంలోకి దించితే ఎవరికి అవకాశం లభించొచ్చనే అంచనాలు మొదలయ్యాయి. 3 సీట్లకు గాను 1 బీజేపీకి ఖాయమైందే. అభ్యర్థిని సూచించాల్సిందిగా బీజేపీ అధిష్టానాన్ని కోరింది టీడీపీ. అలాగే పుష్పరాజ్ పేరు కూడా ఖరారైంది. సుజనా చౌదరి ధీమాగానే ఉన్నారు. 4వ సీటు విషయంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినబడుతోంది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశాల మీద మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారంలో వివరాలు ఇస్తారు. పిఎంఆర్, రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి టీడీపీ కసరత్తు ప్రస్తుతం ఎలా సాగుతుంది? మీ వద్ద లేటెస్ట్ అప్డేట్ ఏమిటి? పరితోష్, కొద్దిసేపటి క్రితమే ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటుంటే రాజ్యసభ అంశానికి సంబంధించిన కసరత్తులు ఒక విధంగా చెప్పాలంటే తుది కసరత్తులు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. సో ఇప్పటికే 4వ అభ్యర్థికి కూడా 4వ సీటుకు కూడా అభ్యర్థిని నిలపాలనే దిశగా టీడీపీ ఆలోచన చేస్తున్న క్రమంలో దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ నిలబెడితే మనం దాన్ని సాధించుకునేందుకు ఏమేం చేయాలి, ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టాలి, సెకండ్ ఆప్షన్ కింద లెక్కలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికే అంటే నిన్నటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తం 4 సీట్లలోనూ పోటీ చేసే దిశగా టీడీపీ ఆలోచనలో ఉన్న క్రమంగా టీడీపీకి అయితే 3 సీట్లకు సంబంధించిన సంఖ్యాబలమే ఉంది. ఇంకో 17 మంది ఎమ్మెల్యేలు అదనంగా వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి ఆ బలం కూడా ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో సరిపోదన్న భావన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో 4వ స్థానాన్ని దక్కించుకోవాలంటే ఏం చేయాలనే దిశగా కూడా ఈ సమావేశంలో చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మిగతా 3 సీట్ల విషయానికి వస్తే నిన్నటి నుంచి జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగానే బీజేపీకి 1 సీటు ఇచ్చేశారు. ఇస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఆమోదం తెలిపారు. సురేష్ ప్రభుకి ఆ సీటు ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక మిగతా 2 సీట్ల విషయానికి వస్తే ఒకటి సుజనా చౌదరికి దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అలాగే పుష్పరాజ్ పేరు కూడా ఎస్సీ వర్గానికి సంబంధించిన పుష్పరాజ్ పేరు కూడా దాదాపు ఖరారైనట్టుగానే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటామంటే 4వ సీటు విషయం మీదే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సంఖ్యాబలం ఎంత, అలాగే సాయంత్రం వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు. 17 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తారనే దిశగా కూడా చర్చిస్తున్నారు. అంటే గత కొంతకాలంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 40 మంది ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే 17 మంది వచ్చారు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికలకు 4వ అభ్యర్థిని నిలబడితే కనుక వాళ్ళందరినీ తిరిగి తమ గూట్లోకి చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నట్లుగా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే 4వ సురేష్ ప్రభుకి బీజేపీకి టికెట్ ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి ఏ నిధులు తీసుకురావచ్చు అనే అంశం మీద కూడా ఖచ్చితంగా ఈసారి అంటే మీకు ఈ సీట్ ఇస్తున్నాం కాబట్టి రాష్ట్రానికి ఏం చేస్తారనే దిశగా కేంద్రానికి స్పష్టంగా చెప్పాలని, స్పష్టంగా అడగాలనే దిశగా టీడీపీ కూడా భావిస్తుంది. సో దాంట్లో భాగంగానే కేంద్రం ముందు ఎటువంటి డిమాండ్లు పెట్టాలి, ప్రధానంగా విభజన అంశానికి సంబంధించి కానీ అలాగే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కానీ ఎటువంటి డిమాండ్లు పెట్టాలి, వెంటనే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏమన్నాయి, కేంద్రం చేతుల్లో ఉన్న వెంటనే సమస్యలు కేంద్రం వెంటనే సమస్యలను ఏ సమస్యలను పరిష్కరించగలదు, ముందుగా ఫస్ట్ ఆప్షన్ కింద వాటిని సాల్వ్ చేస్తే కొంత ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్న దిశగా టీడీపీ కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొదటి విడతగా కేంద్రాన్ని ఏం అడగాలనే దిశగా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. పరితోష్. థ్యాంక్ యూ పిఎంఆర్.